వృషభ రాశి. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా యోగవంతంగా ఉంది, యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురువు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు. లాభస్థానంలో శనిగారు యోగిస్తున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ గ్రహస్థితి అనే చెప్పాలి. ఎందువల్ల అంటే ఇటు ద్వితీయం బాగుంది, ఇటు లాభం బాగుంది. ఈ 2 బాగున్నాయంటే ఏ మనిషికైనా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందని అర్థం. ధనం ప్రకారంగా, అలాగే కుటుంబ ప్రకారంగా, వాక్కు ప్రకారంగా, సంపదల ఉత్పత్తి ప్రకారంగా, అంటే ఉత్పత్తి అవుతున్నాయంటే మీరు తయారు చేయక్కర్లా, మీకు తయారైన సంపదలే మీ వశం అవుతాయని అర్థం. అట్లాంటి పరిస్థితి. అలాగే పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ వాక్కుకి మంచి ప్రిఫరెన్స్, ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే గురువు గారి యొక్క స్థితి ద్వితీయంలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట చెప్తే చాలు పెద్ద పెద్ద పనులు అయిపోతాయి. అది మీకు అవుతుంది, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసినా కూడా వారికి అయిపోతాయి. అంటే మీ పరువు ప్రతిష్టలు, మీ పరపతి, మీ ఆదాయము, మీ వాక్కు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట.